నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. ఆమె నెల రోజుల కిందట వచ్చారు. అతుకుల సొంతంగా ఉన్న హంసవరం వల్లూరు రహదారిని చూశారు. వైకాపా నిర్వాకం వల్ల గజానికో గొయ్యలతో ప్రజల ప్రయాణం ప్రాణ సంకటంగా ఉన్న రహదారి గురించి ఎవరు అడగకపోయినా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య మనసులో మాట బయటపడలేదు. ఇదంతా నెల కిందట యనమల దివ్య వల్లూరు పర్యటన విశేషాలు. ఇప్పుడు వల్లూరు రూపురేఖలు మారిపోతున్నాయి. రెవెన్యూ సదస్సుకు వచ్చి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య నెల రోజుల వ్యవధిలో 45 లక్షల రూపాయలు విడుదల చేయించారు. పనులు శుభారంభం పలికారు. యనమల దివ్య సంకల్పం ఉండాలే తప్ప ఏదైనా సాధించవచ్చని చాటి చెప్పారు ఆమె. అవునవును, మా ప్రగతి మార్గదర్శకురాలు యనమల దివ్య మా మంచి ఎమ్మెల్యే అంటున్నారు వల్లూరు పంచాయతీ పెద్దలు. ప్రజా అవసరాన్ని గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఆమె విజన్ అద్భుతం అంటున్నారన్నది పబ్లిక్ టాక్. అందుచేతనే రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు పనులు ప్రారంభించిన ఆమె గోకులం షెడ్డును ప్రారంభించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ప్రాంతీయ చైర్మన్ కుర్రా వెంకటరమణ, దాసరి ఈశ్వరరావు, కొత్తూరి బుజ్జి, బుక్కిస వీరబాబు, కొత్తూరి నరసింగరావు, కొత్తూరు భాస్కర్రావు, కుర్రా గంగా, ఈశ్వరరావు, మంజులూరి ప్రసాద్, ఉప్పాడ త్రిమూర్తులు, గరికిన అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లచ్చబాబు, ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము, కరప అప్పారావు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, బంటుపల్లి అన్వేష్, దూలం మురళీకృష్ణ, అప్పన్న రమేష్, చోడిశెట్టి గణేష్, గజ్జి రాంబాబు, పప్పు నవీన్, కొల్లు సూర్యనారాయణ, జక్కాన రామునాయుడు, సుర్ల బోడయ్య, అరిగెల నరసింహమూర్తి, బొప్పాన రాంబాబు, నందిబాబు, రొంగలి అబ్బులు, అత్తి అచ్యుతారావు, కాపరపు అబ్బులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు మా నియోజకవర్గం కాదు, మా గ్రామం కూడా ఏ అభివృద్ధికి నోచుకోలేదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల కాలంలోనే మా ఊరికి ఇంచుమించు 70 లక్షల రూపాయలు గ్రాంట్ల పూర్వకంగా ఇచ్చారు మేడం గారు. అందుకని మేడం గారికి, యనమల రామకృష్ణ గారికి మా గ్రామం తరపున ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మా ఊరిని అభివృద్ధి ప్రథమలో నడిపించిన మన యనమల దివ్య మేడం గారికి, ఇంకా ఎన్నో ఇలా పేదవాళ్ళకి పక్కా గృహాలు ఇలాంటివన్నీ మాకు సమకూరుస్తారని, మా పంచాయతీ అన్ని విధాల ముందుకు నడుపుతారని మేడం గారికి అన్ని విధాల మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున ఒల్లూరు గ్రామానికి అగ్రహారం రోడ్, హంసవరం రోడ్డు నుండి అంకంపేట రోడ్డు వరకు చాలా అధ్వానంగా ఉన్నది. ముందు వచ్చిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్యమ్మ గారు 45 లక్షలు చేస్తానని వాగ్దానం చేశారు. నెల అవ్వకంటేనే ఆ 45 లక్షల రోడ్డుకి శాంక్షన్ వచ్చి ఈ రోజున శంకుస్థాపన చేశారు. అందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా గ్రామం యందు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీల ప్రకారంగా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని, పుష్కరకాలం నీరు పుష్కలంగా 5 సంవత్సరాలు వస్తుందని, గోదావరి నీరు కూడా వస్తుందని హామీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారని కోరుకుంటున్నాను.